హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో మిర్చి బజ్జీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేలాగా చెప్పేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వీడియో చూసి చక్కగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 4 పొటాటోస్ తీసుకోండి. పొటాటోస్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఇవి ఉడకడానికి కావాల్సినంత నీళ్లు పోసుకోండి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ అయితే మనకు పొటాటోస్ చక్కగా ఉడికిపోతాయండి. 2 విజిల్స్కి పెట్టేసిన తర్వాత ఈలోగా మనము మిర్చి బజ్జీలు తీసుకొని ఈ విధంగా కొనలు కట్ చేసుకుందామండి. మిర్చి బజ్జీని కట్ చేసి తర్వాత ఇలా పొడవుగా చీల్చుకోవాలి. పొడవుగా చీల్చుకొని ఇలా మధ్యలో ఉండే విత్తనాలు ఆ పార్ట్ మొత్తాన్ని తీసేసుకోవాలండి. అవి మనకు కారం ఉంటుంది కదా, అలా కారం లేకుండా మనం స్టఫింగ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి అది స్టఫ్ చేసుకుంటే మనకు మిర్చి బజ్జీలో చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి అన్ని మిరపకాయల్లో నుంచి ఈ విధంగా విత్తనాలు మొత్తాన్ని బయటికి తీసేసేయండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకోండి. ఒకవేళ మీకు ఇలా వేళ్ళతో తీయడానికి కష్టం అనిపిస్తే ఇలా స్పూన్తో తీసేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసేసుకొని విత్తనాలు తీసుకొని ఇలా మిర్చి బజ్జీ అన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈలోగా మనకు 2 విజిల్స్ వచ్చేసి ఉంటుందండి. ఇలా పొటాటోస్ బాగా ఉడికిపోయి ఉంటాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఈ పొటాటో ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన స్కిన్ తీసేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుందామండి. బాగా స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా చేసుకోండి, లేదా చేత్తో అయినా ఇలా నలిపేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి వేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి కలిపేసుకోండి చేత్తో ఈ విధంగా. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి మనం శనగపిండి తీసుకుందామండి. మీ బజ్జీలకు ఎంతైతే కావాలో క్వాంటిటీ చూసుకొని తీసుకోండి. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం సోడా పొడి వేసుకోండి. అలాగే ఇది బియ్యం పిండి అండి. ఒక 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వలన మనకు బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా బియ్యం పిండి కొంచెం వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి ఇలాగే కలిపేసుకోండి, మొత్తం పిండిలో మొత్తం కలిసేలాగా. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటే చూడండి ఈ విధంగా బజ్జీ పిండిని రెడీ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు బజ్జీలు బాగా వస్తాయి. ఇలా కరెక్ట్గా చూసుకొని పిండి కరెక్ట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం పొటాటో మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా మిర్చి బజ్జీలో మొత్తం ఇలా పెట్టుకొని స్టఫ్ చేసుకోండి. ఇలా పూర్తిగా పెట్టేయండి నిండుగా. మిర్చి బజ్జీలో ఇలా పూర్తిగా ఫుల్గా పెట్టేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకొని కరెక్ట్గా మిర్చి బజ్జీలో అలా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి మొత్తం స్టఫింగ్. ఇదే విధంగా అన్ని బజ్జీల్లోకి అన్ని మిర్చీల్లోకి ఈ విధంగానే పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకటేసారి పెట్టేసుకోండి, మనకు ప్రిపరేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నిట్లోకి స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోండి. మనం బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిర్చీలు తీసుకొని ఇలా పిండిలో వేసుకొని బజ్జీలు వేసేసుకుందాము. ఇలా మీకు పిండి వేయడానికి ఇబ్బందిగా ఉంటే మనం ఈ పిండిని కొంచెం ఒక గ్లాస్లో తీసుకోండి, మిర్చిని ఇలా గ్లాస్లో ముంచి వేయండి, అలా అయినా ఈజీగా వచ్చేస్తుంది. లేదు ఇలాగే వేయగలం అనుకుంటే ఇలాగైనా వేసేసుకోండి. ఈ విధంగా మిర్చి బజ్జీ వేసిన తర్వాత వెంటనే కదపకండి, 1 నిమిషం పాటు అలాగే ఉంచి 1 నిమిషం తర్వాత ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేస్తూ మనం బాగా ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీలు రెడీ అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం బియ్యం పిండి వేయడం వల్ల మిర్చీలు చాలా బాగుంటాయి.
మీ ఫ్లేమ్ మీడియంలో పెట్టి చేసుకుంటే మనకు లోపల కూడా బాగా కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్ పెట్టకండి. చూడండి, అదేవిధంగా మిగిలిన మిర్చి బజ్జీలను కూడా ఈ విధంగా వేసేసుకోండి ఆయిల్లో. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటే అంతేనండి, మన మిర్చి బజ్జీలు రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ కదా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మధ్యలో పెట్టిన స్టఫింగ్ వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో, ప్రొసీజర్ అయితే చాలా సింపుల్ ఉంది కదా, మీకు ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మంచి రెసిపీస్ ఉన్నాయి. ఆ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.